తెల్లవారుతుండగానే సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 మృతి చెందారు. ఈ ఘటనలో 5గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును మరో బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ కి సంబంధించిన దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. తెల్లవారుతుండగానే సూర్యాపేటలో ఈ ఘోరం జరిగింది. 2 మృతి చెందారు. ఈ ఘటనలో మొత్తం 5గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆగి ఉన్న ట్రావెల్ బస్సును మరో బస్సు ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రమాదానికి గల కారణం ఏం చెప్తున్నారు? అన్న తెల్లవారుజామున జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఆనుకున్నటువంటి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. ముందు వెళ్తున్నటువంటి ఆ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద స్లో అయినటువంటి క్రమంలోనే వెనక నుంచి వస్తున్నటువంటి మరొక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూడా వేగంగా దాన్ని ఢీకొట్టడంతో పాటు పక్కన ఉన్నటువంటి డివైడర్ ని ఢీకొట్టి చెట్టును ఢీకొట్టినటువంటి క్రమంలోనే ఆ బస్సులో ఉన్నటువంటి క్లీనర్ కూడా ఎగిరి ఒక్కసారిగా కింద పడడంతో అతనిపై నుంచి బస్సు టైర్లు వెళ్లడంతో స్పాట్ లోనే ఆ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ముందు బస్సులో ఉన్నటువంటి ఒక ప్రయాణికురాలు కూడా ఒక్కసారిగా సడన్ గా ఒక పెద్ద శబ్దంతో బస్సు ఢీకొట్టడంతో గుండెపోటుతో కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంలో 2 చనిపోగా మొత్తం 9 మందికి తీవ్ర గాయాలు కావడంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.